నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం 2 నిమిషాల్లో ఒక యాప్ ని ఎలా డెవలప్ చేయాలి అని తెలుసుకుందాం. దానికోసం ఒక ఏఐ వెబ్సైట్ ఉంది. సో దాన్ని విజిట్ చేద్దాం. సో క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేశాను. అందులో అడ్రస్ బార్ లో imagica.ai అని టైప్ చేశాను. సో మనకు ఒక వెబ్సైట్ కనిపిస్తుంది అనమాట, imagica AI అనే వెబ్సైట్. సో ఈ ఏఐ వెబ్సైట్ ని యూజ్ చేసుకొని మనము యాప్ ని 2-3 నిమిషాల్లోనే డెవలప్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఆల్రెడీ లాగిన్ ఉంటే లాగిన్ అని క్లిక్ చేయొచ్చు, లేదంటే సైన్ అప్ అని చేయాలి. సైన్ అప్ కూడా గూగుల్ అకౌంట్ తో కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నా గూగుల్ అకౌంట్ యూజ్ చేసి సైన్ అప్ చేస్తాను. సో గూగుల్ అకౌంట్ యూజ్ చేసి సైన్ అప్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్రియేట్ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది. మనమే ఓన్ గా ప్రతి స్టెప్ బిల్డ్ చేసుకుంటూ ఒక కొత్త యాప్ ని ప్రాజెక్ట్ ని చేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ టెంప్లెట్స్ అయినా యూజ్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే మై ప్రాజెక్ట్స్ అంటే ఇదివరకే మనం ఈ వెబ్సైట్ లో ఉంటే మనం చేసిన ప్రాజెక్ట్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మై ఫంక్షన్స్ అని కూడా ఉంది. సో మనం ఏదైనా ఫంక్షన్స్ యూజ్ చేసి ఉంటే అవి కూడా ఇక్కడ కనిపిస్తాయి. సో మై ప్రాజెక్ట్ లో ఏమీ ఉండవు, ఎందుకంటే మనం ఇప్పుడే లాగిన్ అయ్యాం కాబట్టి. టెంప్లెట్స్ లోకి వెళ్దాం. టెంప్లెట్స్ లో చాలా కనిపిస్తున్నాయి. బిజినెస్ యాప్, ఎడ్యుకేషనల్ యాప్, ట్రావెల్, కుకింగ్, మ్యూజిక్ చాలా ఉన్నాయి. లాంగ్వేజ్ యాప్స్ కూడా ఉన్నాయి. వెడ్డింగ్ యాప్ ఉంది, మ్యాథ్స్ యాప్, ఇలా చాలా కనిపిస్తున్నాయి. సో ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేద్దాం. సో ఇమేజ్ టు టెక్స్ట్ అనేది ఉంది. సో దీన్ని ఒకసారి ట్రై చేద్దాం. ఈ యాప్ టెంప్లెట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో బిల్డ్ చేసింది. అప్లోడ్ ఏ ఇమేజ్. సో ఇలా ఇమేజ్ అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇమేజ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆ డిస్క్రిప్షన్ నుంచి ఒక షార్ట్ స్టోరీని జనరేట్ చేసి చూపిస్తుంది. ఇది యాప్ అన్నమాట. సో ఈ విధంగా మనకి 2 minutes లో ఒక యాప్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ యాప్ ని ఏదైనా కస్టమైజేషన్ చేసుకోవాలంటే కూడా మనం చేయొచ్చు. అప్లోడ్ ఇమేజ్ అని ఉంది ఇక్కడ. అలా కాకుండా మనము ఇంకేదైనా రాయాలనుకున్నాం, అప్లోడ్ పిక్ అని పెట్టాను నేను. సో ఇలా కావాలంటే టెక్స్ట్ మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి రన్ అయ్యేటప్పుడు ఇంకొక బాక్స్ కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఇది ఏదైనా పెట్టచ్చు. అలాగే ఇక్కడ ఉన్న ఈ డిస్క్రిప్షన్ ని మార్చొచ్చు, దీన్ని స్ప్లిట్ చేయొచ్చు, లేదా కాపీ చేయొచ్చు ఈ నోట్ ని, లేదా డెలిట్ కూడా చేసేయచ్చు అనమాట. ఈ విధంగా మనము యాడ్ చేసుకుంటూ సో వెళ్తే మనకి ఇది అవుట్పుట్ సరిపోతుంది అనుకుంటే జస్ట్ షేర్ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయొచ్చు. షేర్ అని క్లిక్ చేస్తే మనకి రన్ అవుతోంది, కాపీ అవుతోంది. లింక్ కాపీ టు క్లిప్ బోర్డ్ అని చెప్తోంది. అంటే సో ఇప్పుడు మనం ఈ లింక్ ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు, లేదా పబ్లిష్ యాజ్ అని ఉంది. సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేద్దాం. పబ్లిష్ యాజ్ అంటే ఏఐ యాప్ గా దీన్ని మనము ఏదో ఒక ఫార్మాట్ లో చెయ్యాలి. అందులో 2 ఫార్మాట్ లో ఆల్రెడీ ఇచ్చింది ఏఐ యాప్ అనేసి. సో ఏఐ యాప్ గా దీన్ని మనం పబ్లిష్ చేయొచ్చు, లేదంటే స్టాటిక్ వెబ్సైట్ గా కూడా దీన్ని మనము పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. కానీ మొబైల్ యాప్ గా పబ్లిష్ చేయడానికి ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ పూర్తి అవ్వలేదు. పబ్లిష్ యాజ్ ఏ మొబైల్ యాప్ కమింగ్ సూన్ లో ఉంది. సో ఈ ఆప్షన్ కూడా మనకి ఎనేబుల్ అయితే ఇక్కడ క్లిక్ చేయంగానే మనకి కన్ఫర్మ్ బటన్ వస్తుంది. మనము దీన్ని ఎవరికైనా షేర్ చేసి వాళ్ళ మొబైల్లో డౌన్లోడ్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏ యాప్ అని ఇచ్చి జస్ట్ కన్ఫర్మ్ అని ఇస్తున్నాను. సో ఈ విధంగా మనము ఒక యాప్ ని డెవలప్ చేసుకొని పబ్లిష్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.